ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు వెకేషన్ బైబిల్ స్కూల్ 2020. గత 5 days నుంచి మరి దేవుడు వెకేషన్ బైబిల్ స్కూల్ని మహిమకరంగా జరిగిస్తున్నాడు. మరి 6వ రోజు VBSకి అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాము. మరి రేపటి లాస్ట్ డే, ఫైనల్ డే. మరి ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, మరి మిషనరీ స్టోరీ, బైబిల్ స్టోరీస్ ఉంటాయి. మరి ఈ దినము 6th డే కూడా మనకి ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి. మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి క్రిస్టిల్ మరి అక్క మనకు యాక్టివిటీస్ చేసి పంపించింది. అలాగే శాంసన్ అన్న, అలాగే మరి జాన్, మరి చాలామంది పిల్లలు క్రిస్టి, జెస్సీ, షాద్నగర్ నుంచి, మరి అలాగే మమ్మక్క చాలామంది మనకి యాక్టివిటీస్ చేశారు, బైబిల్ స్టోరీస్ చెప్తూ ఉన్నారు. మరి ఈ విధంగా బ్రైట్ అక్క కూడా మరి పప్పెట్ షోస్ ద్వారా, మరి అలాగే యాక్టివిటీస్ ద్వారా, బైబిల్ క్రాఫ్ట్ ద్వారా మరి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఆన్లైన్లో. మరి దేవుని ఎంతగానో మనం మహిమపరచాలి. బయట చర్చెస్ అవకాశం లేకపోయినప్పటికీ కూడా మరి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఇక ఆన్లైన్లో ప్రార్థించుకోవడానికి, వెకేషన్ బైబిల్ స్కూల్ జరుపుకోవడానికి మరి దేవుడు కృపను అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి మహిమ, ఘనత, స్తుతులు చెల్లించుకుంటూ ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. 6th డే వెకేషన్ బైబిల్ స్కూల్ని ప్రారంభించుకుందాం. మహోన్నత కృపాసత్య సంపూర్ణాన్ని పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రము. గత 5 రోజుల నుంచి నాయన VBS 2020ని ప్రవ్వా మహిమకరంగా జరిగిస్తున్న విధానమును బట్టి వందనాలు ప్రవ్వా. మరి ఈ యొక్క తండ్రి 6th డే వెకేషన్ బైబిల్ స్కూల్ ప్రారంభించుకుంటుండగా మీ ఆత్మచేత తండ్రి మా అందరినీ కూడా నింపండి తండ్రి, బలపరచండి ప్రవ్వా. ప్రతి ఆటంకమును కూడా నాయన దూరపరచండి, లయపరచండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ ప్రభా దూర ప్రాంతం నుంచి వారు యాక్టివిటీస్ చేసి పంపిస్తున్నారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ ఉన్నతమైన మహిమ చేత నింపండి, బలపరచండి. ప్రతి ఆటంకమును కూడా దూరపరిచి లయపరచండి ఆయన. మరి ప్రతి వైఫై కనెక్షన్సే కానీ ప్రభా నాయన, మరి షూట్ చేసేటప్పుడే కానీ పిల్లలకు జ్ఞానము, శక్తి, బలము దయచేయండి. మరి యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్కి స్పాన్సర్స్గా ఉంచిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ముందుకు వచ్చిన కుటుంబాలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ ఆత్మచేత నింపి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వెకేషన్ బైబిల్ స్కూల్ స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. మరి సింగింగ్ టైంలో వెళ్దాం. దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన ఆటలు, పాటలు, డాన్సెస్, మిషనరీ బైబిల్ స్టోరీస్ ద్వారా దేవుని నామం మహిమపరచబడదాం. కమ్ ఆన్, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 6th డే వెకేషన్ బైబిల్ స్కూల్కి మీ అందరికీ వెల్కమ్. ఈరోజు కూడా అన్న, అక్కలు అందరూ యాక్టివిటీస్ పంపించిండ్రు. మనం కూడా చూద్దాం, నేర్చుకుందాం. ఈ వెకేషన్ బైబిల్ స్కూల్ ముందుకెళ్దాం. పిల్లలు సింగింగ్ టైంకి వెళ్ళిపోదామా? నేర్చుకొని మనం కూడా యాక్షన్ సాంగ్ చేద్దాం. కొక్కర ఓ కోడి యేసుని నీవు చూసావా? కొక్కర ఓ కోడి యేసుని నీవు చూసావా? కిక్యూ పిచ్చుక యేసుని నీవు చూసావా? కిక్యూ పిచ్చుక యేసుని నీవు చూసావా? బావ్ కుక్క పిల్ల యేసుని నీవు చూసావా? మే గొర్రె పిల్ల యేసుని నీవు చూసావా? మే గొర్రె పిల్ల యేసుని నీవు చూసావా? గాడిద పిల్ల యేసుని నీవు చూసావా?
గాడిద పిల్ల యేసుని నీవు చూసావా? చూశానే నా మీద ఎక్కి వచ్చాడే. చూశానే నా మీద ఎక్కి వచ్చాడే. జిల్ జిల్ ఓ పువ్వా యేసుని నీవు చూసావా? జిల్ జిల్ ఓ పువ్వా యేసుని నీవు చూసావా? ఓ ఓ మానవా యేసుని నీవు చూసావా? ఓ ఓ మానవా యేసుని నీవు చూసావా? ఆయన్ని ఎక్కడు చూడాలని వెదకి వెదకి అలసను. ఆయన్ని ఎక్కడు చూడాలని వెదకి వెదకి అలసను. మీరు చూసిన యేసుని నేను చూడవస్తానే. మీరు చూసిన యేసుని నేను చూడవస్తానే. Let's discover, let's explore your creation and so much more. It's exciting, can't wait to see what you have in store. Surrounded by waves of your mystery, Lord, show me what you want me to be. Let's go deep, 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 deep as the ocean blue. Deep, 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 deep in my faith with you. Deep, 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 deep in my heart I see your love is endlessly deeper than the sea. Let's dive deep in our faith. Let's dive deep in our walk. Let's dive deep in our trust. Let's dive deep in our talk. Let's dive deep in your word. Let's dive deep in your ways. Let's dive deep in your love. Let's dive deep every day. Let's go deep, 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 deep as the ocean blue. Deep, 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 deep in my faith with you. Deep, 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 deep in my heart I see your love is endlessly deeper than the sea. Let's go deep. పిల్లలు, మన మధ్యలో ఉన్న బ్లెస్సీ అక్క మంచి బైబిల్ స్టోరీ చెప్తుంది. మనం కూడా నేర్చుకుందాం. హాయ్ పిల్లలు, ప్రైజ్ అలాట్. నా పేరు బ్లెస్సీ. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ స్టోరీ ఏంటంటే అభి. అనగనగా ఒక ఊళ్ళో అభి ఉండేవాడనమాట. అభి బాగా చదువుకుని క్లాస్లో ఫస్ట్ పిల్లలు, అంతేకాదు తన అల్లల్లో కూడా ఫస్ట్. అయితే తన అల్లరి దాచిపెట్టడానికి అబద్ధాలు చెప్తూ ఉండేవాడు అనమాట. తన చిన్న చిన్న దొంగతనాలు, అల్లరి అంతా చేసేవాడు. ఈ విషయం వాళ్ళ మమ్మీ మరియు వాళ్ళ డాడీకి తెలిసి వాళ్ళకి మంచి మాటలు చెప్దామని అభిని పిలిచి ఇలా ఉండాలి, మనం అలర్ట్ చేయకూడదు అని అన్నీ చెప్తారు. అయితే తన కొన్ని రోజులు బాగానే ఉంటాడు పిల్లలు, మళ్ళీ తన ఇదివరకులానే అలర్ట్ చేయడం మొదలు పెడతాడనమాట. అయితే వాళ్ళ డాడీకి బాగా కోపం వచ్చేసి వీడు ఇంతే ఇంకా అని చెప్పేసి తిట్టేస్తారనమాట. అప్పుడు అభి అలిగి అన్నం తినడం మానేస్తాడనమాట. ఒకరోజు అభి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనలాగే తనకు కూడా హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ అంటే మనకు చాలా ఇష్టం కదా, అలాగే అభికి కూడా చాలా ఇష్టం అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి నాకు
సెలవులు ఇచ్చారని బాగా ఆనందంతో సంతోషంగా గెంతుతాడనమాట. అయితే వాళ్ళ డాడీ అయితే మనం తాతగారు ఊరికి వెళ్దాం అంటాడనమాట సంతోషంగా. అయితే అభి అయితే నేను అక్కడ పొలాలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, అన్నీ చూడొచ్చు, నేను నా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ ఉంటాయి అని సంతోషంగా అడుగుతారనమాట. అయితే వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి ఊరు వెళ్తాడనమాట. ఊరెళ్ళి అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళ డాడీ వాళ్ళ తాత దగ్గరికి వచ్చి బాధతో వచ్చి ఇలా తను అసలు మా మాట వినట్లేదు అని చెప్తాడనమాట. అయితే వాళ్ళ తాతగారు ఏమన్నాడో తెలుసా పిల్లలు, ఓ ఇంతేనా అని నవ్వుతూ అభిని పిలిచి తనతో తీసుకువెళ్ళి ప్రతిదీ చూపిస్తాడనమాట. అయితే అలా వెళ్తూనే ఒక చిన్న మొక్కను చూపించి, నువ్వు దీన్ని బేగలవా, నీకు ఎంత బలం ఉందో నేను చూస్తాను, పీకు అని అంటాడనమాట. అయితే అభిని దాన్ని ఒక చేతోటి పీకేస్తాడు. అయితే వాళ్ళ తాతయ్య బాగా మెచ్చుకుంటారు. నీకు ఇంత బలం ఉందా, చాలా మంచివాడివి నువ్వు అనేసి మెచ్చుకుంటాడు. తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఇంకొంచెం పెద్ద ప్లాంట్ని కొంచెం చూపించిన దీన్ని పీకగలవా అని అడిగితే నేను పీకగలను చెప్పి మళ్ళీ ఇంకో చేతితో పీకేస్తాడు. మళ్ళీ వాళ్ళ తాతగారు మెచ్చుకుంటారనమాట. ఇంకొంచెం దూరం వెళ్ళాక కొంచెం పెద్ద ప్లాంట్, కొంచెం పెద్ద మొక్క అనమాట, దాన్ని చూపించి నువ్వు పీకగలవా అంటే తను పీకడానికి ప్రయత్నించాడు కానీ పీకలేకపోయాడు అనమాట. వాళ్ళ తాతగారితో నేను ఇది పీకలేకపోతున్నాను తాతగారు అని చెప్తే వాళ్ళ తాతగారు నువ్వు 2 చేతుల్లో పట్టుకుని నీ బలమంతా ఉపయోగించి పీకు, అది వస్తుంది అని చెప్తాడు. కానీ అది రాలేదన్నమాట. అప్పుడు అవి రావట్లేదు అని చెప్తే వాళ్ళ తాతయ్య ఏం కాదు అని చెప్పి ఒక చెట్టు నీళ్ళలో ఇద్దరు కూర్చుంటారు. అప్పుడు ఆ తాతగారు అభిని దగ్గరకు తీసుకుని, ఒక చిన్న మొక్కనైతే నువ్వు పీకేయగలవు, ఇంకా కొంచెం మొక్కను కూడా పీకేసావు, కానీ ఇంకా కొంచెం పెద్ద మొక్కని పీకలేకపోయావు. అలాగే నువ్వు చిన్నగా నువ్వు చేసే అల్లరి, దొంగతనాలు, పిరికిలు, అబద్ధాలు ఇవన్నీ చిన్నగా ఉండగానే విడిచిపెట్టేయాలి. పెద్దగా ఉన్నప్పుడు విడిచిపెట్టడం కుదరదు, చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే అవి అలవాటు పడిపోతాయి కాబట్టి నువ్వు వదలలేవు అనేసి చెప్తాడనమాట. అయితే అప్పుడు అభి సారీ తాతగారు, నేను ఇంకెప్పుడు అబద్ధాలు కానీ దొంగతనాలు కానీ ఏమీ చెప్పను అని చెప్తాడనమాట. అప్పుడు అభి ఏమంటాడంటే వాళ్ళ తాతగారితో, నేను అమ్మ నాన్నలు కూడా క్షమాపణ అడుగుతాను, నేను వాళ్ళకి కూడా సారీ చెప్తానని చెప్పి సంతోషంగా వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. పిల్లలు మీకు కూడా అర్థమైంది కదా, అభిగే కాదు మీకు కూడా అర్థమైంది కదా, మనం కూడా చిన్న పాపాలు, చిన్న అబద్ధాలు చేస్తాం కదా, మనం అవి చిన్నగా ఉన్నప్పుడే వదిలిపెట్టేసుకోవాలి, పెద్దగా ఉంటే వదిలిపెట్టడం కష్టం అన్నమాట. స్టోరీ బాగుంది కదా పిల్లలు, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్, బాయ్. పిల్లలు బైబిల్ స్టోరీ విన్నారు కదా, బ్లెస్ అక్కకి మంచి క్లాస్ కొడతాం. ప్రేజ్ అక్క, ఈరోజు మనకి 2 యాక్టివిటీస్ ఉన్నాయి. అవునా రూపు? అవునక్క. వాళ్ళ పేర్లు నీకు తెలుసా? ఏమో తెలియదు. హైదరాబాద్ నుంచి క్రిస్టిల్ అక్క పంపించింది, వరంగల్ నుంచి మ్యాగ్ అక్క పంపించింది. మనం కూడా నేర్చుకుందాం, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. డన్.
Herod arrested some people who belonged to church, he proceeded to seize Peter also. After arresting him, he put him in prison. But the church was earnestly praying to God for him. Suddenly an angel of the Lord appeared, and a light shone in the cell. He struck Peter on the side and woke him up. "Quick, get up," he said, and the chains fell off Peter's wrists. Then he came to know that the Lord had sent his angel and rescued me from Herod's clutches. Peter knocked at the outer entrance, and a girl named Rhoda came to answer the door. When she recognized Peter's voice, she was so overjoyed she ran back without opening it and exclaimed, "Peter is at the door." Love, joy, peace. Love, joy, peace. Patience, kindness, goodness. Patience, kindness, goodness. Faithfulness. Faithfulness. Gentleness. Gentleness. Self-control. పిల్లలు బైబిల్లో శాంసంగ్ అందరికీ తెలుసు కదా. శాంసంగ్ స్టోరీ విందామా? డన్. చాలా కాలం క్రితం ఇశ్రాయేలు దేశంలో మానోహ అనే మనుషుడు జీవించాడు. అతనికి అతని భార్యకు పిల్లలు కలగలేదు. ఒక దినాన్న దేవుని దూత మానోహ భార్యకు ప్రత్యక్షమై, "నీవు గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటావు" అని చెప్పాడు. జరిగిన ఈ అద్భుతమైన విషయాన్ని ఆమె తన భర్తతో చెప్పింది. అప్పుడు మానోహ, "నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో బిడ్డకు మేమేమి చేయవలనో మాకు నేర్పించు" అని దేవునికి ప్రార్థించాడు. అప్పుడు దూత మానోహతో, "పుట్టబో బిడ్డ తల వెంట్రుకలను ఎప్పుడూ కత్తిరించకూడదు, అతడు మద్యమును ఎన్నడూ ముట్టకూడదు, అపవిత్రమైనది ఏదియూ తినకూడదు. ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుటకు దేవుడు అతనిని ఎన్నుకొని ఉన్నాడు" అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు దేవునిని విసర్జించడం వలన దేవుడు వారిని తమ శత్రువులైన ఫిలిస్తీయులకు అప్పగించాడు. తమకు కలిగిన బాధను బట్టి వారు దేవునికి ప్రార్థించగా వారిని విడిపించుటకు దేవుడు ఈ గొప్ప పరాక్రమశాలిని పంపించాడు. మానోహ భార్య ఒక కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టింది. ఆ బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. దేవుడు ఆ బాలుని ఆశీర్వదించాడు. దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చి అతడు గొప్ప శక్తిమంతుడయ్యాడు. ఒకరోజు సంసోను తన చేతులలో ఏమీ లేకపోయినను సింహమును చీల్చి చంపివేశాడు. కొంతకాలమైన తర్వాత ఆ సింహపు కళేబరము మీద తేనెటీగలు పెట్టిన తేనెను తిన్నాడు. సంసోను తన స్నేహితులకు ఒక విప్పుడు కథను వేశాడు. అదేమిటంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తినుదానిలో నుండి తిండి వచ్చింది. ఎవరూ కూడా ఈ విప్పుడు కథ యొక్క భావమును చెప్పలేకపోయారు. కాని సంసోను భార్య ఆ విప్పుడు కథ భావమును సంసోను స్నేహితులకు తెలిపింది. అందుకు సంసోను తన భార్యపై చాలా కోపించాడు. తన భార్య తన స్నేహితునికి ఇవ్వబడిందన్న సంగతి తెలుసుకున్నప్పుడు సంసోనుకు మరింత కోపం వచ్చింది. అందుకు సంసోను ప్రతీకారం తీర్చుకున్నాడు. ఎలాగంటే, అతడు 300 నక్కలను పట్టుకొని వాటి తోకలను కట్టివేసి ఆ తోకల మధ్యలో దివిటీలు వెలిగించాడు. ఆ నక్కలను ఫిలిస్తీయుల గోధుమల చేలలోనికి పంపి వారి పంటను నాశనం చేశాడు. ఇప్పుడు సంసోనును చంపుటకై ఫిలిస్తీయులు దండుతో వచ్చారు. యూదావారు సంసోనును త్రాళ్ల చేత కట్టి ఫిలిస్తీయుల వద్దకు తీసుకువచ్చారు. అప్పుడు దేవుని ఆత్మ సంసోను మీదికి బలముగా రాగా గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయులను చంపాడు. సంసోను గాజాలో ఉన్నప్పుడు అతనిని చంపుటకు ఫిలిస్తీయులు రాత్రంతా పొంచి ఉన్నారు. కాని సంసోను మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, వాటి 2 ద్వారబంధములను ఊడబెరికి వాటిని తన భుజములపై పెట్టుకొని తీసుకుపోయాడు. సంసోను దేవునికి విధేయత చూపినంత కాలం దేవుడు అతనికి మహాశక్తినిచ్చాడు. కాని ఒకరోజు సంసోను తన శక్తి యొక్క రహస్యమును వేశ్య అయిన దెలీలాకు చెప్పాడు. సంసోనును పట్టుకున్నటకై ఫిలిస్తీయులు ఆమెను గూఢచారిగా నియమించారు. ఆమె ఒక మంగలివాడిని పిలిపించి సంసోను నిద్రలో ఉన్నప్పుడు అతని వెంట్రుకలను కత్తిరించింది. ఫిలిస్తీయులు వచ్చి సంసోనును పట్టుకొని బంధించి అతని కన్నులు ఊడదీశారు. సంసోనును అతని శక్తి విడిచిపెట్టింది. గుడ్డివాడిగా బలహీనుడిగా మారి సంసోను ఫిలిస్తీయులకు బానిసయ్యాడు. దేవుని సేవకుడైన సంసోనును ఫిలిస్తీయులు అవహేళన చేశారు. తమ శత్రువైన సంసోనును తమ దాగోను దేవత తమకు అప్పగించిందని ఫిలిస్తీయులు తమ దేవతను స్తుతించారు. దాగోను దేవాలయంలో తిని త్రాగుచు తమ దేవతకు సంసోనును బలి ఇచ్చుటకు ఒక పండుగను ఆచరించుటకు వారు కూడుకొన్నారు. అందరి మధ్యకు సంసోనును తీసుకువచ్చి పరిహాసం చేశారు. ఒక బంటు సంసోనును కుడికి ఆధారముగా ఉన్న స్తంభములను పట్టుకుని ఆనుకునేలా చేశాడు. అక్కడ సుమారుగా గుడి కప్పు మీద 3000 మంది, ఇంకా దేవాలయంలో చాలా మంది ఫిలిస్తీయులు కూడి సంసోనును ఎగతాళి చేశారు. సంసోను తల మీద మరలా వెంట్రుకలు మొలవడం మొదలుపెట్టాయి. అప్పుడు సంసోను దేవునికి ఇలా ప్రార్థించాడు: దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము.
నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీన్లపై ఒక్కసారి పగ తీర్చుకొనివ్వు. దేవుడు సంసోనుకు శక్తిని మరలా ఇస్తాడా? ఈ అసాధ్యమైన పనిని సంసోను చేయగలడా? అవును, తన బలమంతటిని కూడా తీసుకొని సంసోను ఆ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను పట్టుకొని పడద్రోశాడు. దాగోను దేవాలయపు స్తంభములు కూలి ఫిలిస్తీన్లందరూ వారితో పాటు సంసోను కూడా మరణించాడు. పిల్లలు, శాంసన్ శాంసన్ దేవుడు ఇచ్చిన బలంతో చాలా మందిని చంపాడు. ఇప్పుడు మనం కూడా దేవుడు ఇచ్చిన బలము పొందుకుందాం. పిల్లలు, ఈరోజు మంచి మిషనరీ స్టోరీ జార్జ్ ముల్లర్ ఉండు కదా, ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన పేదవాళ్ళకి ఎట్లా సేవ చేసిండో, ఎట్లా ప్రేయర్ చేసిండో మనం కూడా ఆ స్టోరీ విన్నాం. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మంచి విషయాలను అందరికీ కూడా తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు కొరకు పనిచేసే చరిత్రలో నిలిచిపోయినటువంటి అనేకులలో జార్జ్ ముల్లర్ గారు కూడా ఒకరు. ఆయన యొక్క చరిత్రని వీడియోలో తెలుసుకుందాం. ఈ జార్జ్ ముల్లర్ గారు 1805 సెప్టెంబర్ 27వ తేదీన జోహన్ మరియు సోఫీ అనేటువంటి దంపతులకు జన్మించారు. జోహన్ అండ్ సోఫీ. ఇతడు పుట్టింది జర్మనీలో. ఇతని దేశం జర్మనీ. ఇతడు ఒక క్రైస్తవ స్వార్థికుడును మరియు అష్లీడౌన్ అనాథాశ్రమానికి డైరెక్టర్గా కూడా ఉన్నాడు. ఈ ఆశ్రమం ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. తన జీవిత కాలంలో ముల్లర్ గారు ఆ ఆశ్రమంలోనే 10,024 మంది అనాథలకు ప్రవేశం కల్పించి వారిని పెంచి పెద్ద చేశాడు. తన యొక్క సంరక్షణలో ఉన్న పిల్లలకు విద్యను అందించడంలో జార్జ్ ముల్లర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ముందుండేవారు. పేద పిల్లల్ని ఎంతటి ఉన్న స్థాయికి తీసుకువచ్చాడంటే ఇటువంటి విషయంలో కూడా అతనిపై నింద కూడా మోపబడింది. అతడు 117 పాఠశాలను ప్రారంభించి స్థాపించి సుమారు 120,000 మంది పిల్లలకు క్రైస్తవ విద్యను అందించాడు. ఈ పిల్లల్లో అనేకులు అనాథలే. క్రీస్తు శకం 1829వ సంవత్సరంలో ముల్లర్ గారికి ఇంగ్లాండులో ఉన్న యూదుల మధ్య పనిచేసే అవకాశం దక్కింది. ఈ అవకాశం ఒక క్రైస్తవ సంస్థ ద్వారా అతనికి ఇవ్వబడింది. అదే సంవత్సరం మార్చి 19వ తారీఖున లండన్కు వచ్చి యూదుల మధ్య సేవ చేయడం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే అతడు ఆ సంస్థ నుండి బయటకు రావాల్సి వచ్చింది. తరువాత షెల్టన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న ఎబినెజర్ సంఘంలో పాస్టర్గా సంవత్సరానికి 55 పౌండ్లకు పని కుదుర్చుకున్నాడు. 1830 అక్టోబర్ 7వ తేదీన మేరీ గోల్స్ అనేటువంటి వ్యక్తిని వివాహం ఆడిన తర్వాత ఆ జీవితాన్ని కూడా విడిచిపెట్టేశాడు. తర్వాత అతడు బ్రిస్టల్ నగరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెతెస్తా సంఘంలో పరిచర్య చేయడం ప్రారంభించాడు. తనకు ఇతర పరిచర్యలు ఉన్న తన మరణం వరకు కూడా ముల్లర్ గారు ఈ సంఘంలోనే బోధిస్తూ వచ్చేవాడు. క్రీస్తు శకం 1834లో అతడు స్వదేశ విదేశాల కొరకైన లేఖ జ్ఞానము అనే సంస్థను స్థాపించాడు. క్రైస్తవ పాఠశాలలకు, మిషనరీలకు బైబిల్ మరియు క్రైస్తవ సాహిత్యాన్ని అందించటం, పగటిపూట పాఠశాలను నిర్వహించటం, ఆదివారము బడులు మరియు వయోజన విద్య కొరకైన పాఠశాలను నిర్వహించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు. 1835 సంవత్సరంలోనే కొద్ది వారితో ప్రారంభమైన ఈ పరిచర్య తుదకు మహా అభివృద్ధి చెంది ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లేకుండానే ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ వచ్చాయి. ఈ జార్జ్ ముల్లర్ గారు అయచితంగా వచ్చినటువంటి కానుకలను మాత్రమే స్వీకరించేవాడు. ముల్లర్ గారికి సంబంధించి ఈ సంస్థలు సుమారు 13,81,171 నుంచి 90 మిలియన్ల పౌండ్ల వరకు కూడా జార్జ్ ముల్లర్ గారి మరణం కల్లా ఈ సొమ్మంతా సేవ కొరకు ఖర్చు చేయబడింది. అనాథాశ్రమాల కొరకు ఆర్థిక సహాయం చేయటం, 2,85,408 బైబిళ్లను, 14,59,506 కొత్త నిబంధనలను పంచిపెట్టుకుంటూ ఈ ధనం వాడబడింది. ప్రపంచంలో విశ్వాసంతో సేవ చేస్తున్న హాడ్సన్ టేలర్ వంటి ఇతర మిషనరీలకు జార్జ్ గారు ఆర్థిక సహాయాన్ని అందించేవారు. ఆ పని ఎప్పటికీ కొనసాగుతూ ఉంది. డబ్బు విషయంలో ముల్లర్ గారు ఎంతో పారదర్శకంగా ఉండేవాడు. దాతలు ఇచ్చిన ప్రతి విరాళాన్ని కూడా పుస్తకంలో వ్రాసి పెడుతూ ఆ విరాళం తనకు అందినట్లుగా రసీదును కూడా అతనికి పంపించేవాడు. ఎప్పటికప్పుడు తాజాగా నివేదికలు సిద్ధం చేసి దాతలకు పంపించేవాడు. ఈ పద్ధతి దాతలకు సంతృప్తికరంగా ఉన్నందున ఆశించిన దానికన్నా ఎక్కువ విరాళాలు వచ్చేవి. ఈ జార్జ్ ముల్లర్ గారు తన చేయి చాచి విరాళాల కొరకు ఏ వ్యక్తిని కూడా అడిగినటువంటి దాఖలు లేవు. తాను ఎవరిని అడగకుండానే వచ్చినటువంటి విరాళాలతోనే ముల్లర్ గారు తమ జీవితాంతము వరకు కూడా సామాజిక మరియు ఆధ్యాత్మికమైనటువంటి సేవను జరిగిస్తూ వచ్చారు. ముల్లర్ గారు తన జీవితంలో అనాథాశ్రమాల కొరకు ఎవరిని డబ్బు అడగలేదు, ఎక్కడ అప్పు చేయలేదు. 5 అనాథాశ్రమాలను నిర్మించడానికి సుమారు 1,00,000 పౌండ్లు అవసరమైనందున అతడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏమీ కూడా అడగలేదు.
అక్కడి అనాథ పిల్లల్ని దేవుడు ఆశ్చర్యంగా పోషిస్తూ వచ్చేవాడు. అనేక సందర్భాల్లో పిల్లలు భోజన సమయానికి 2 గంటల ముందు కూడా వంటగదిలో ఏమీ ఉండేది కాదు. ఒకసారి ఏం జరిగిందంటే పిల్లలందరూ ఉదయకాల అల్పాహారానికి కూర్చున్నారు, కానీ వంటగది ఖాళీగా ఉంది. పిల్లలందరూ ప్రార్థించడం ముగించగానే ఎవరో తలుపు తట్టారు. చూసేసరికి ఒక బేకరీ వ్యక్తి పిల్లలందరికీ సరిపోయే తాజా బ్రెడ్లతో నిలబడి ఉన్నాడు. అదేవిధంగానే అదే సమయంలోనే పాలు అమ్మేవాడిని బండి అనాథాశ్రయం ఎదుటి వచ్చేసరికి మొర్రాయించి పాడైపోతూ ఉండేవాడు. అప్పుడు అతను స్వచ్ఛమైన ఆ పాలను ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా పోసేవాడు. ఈ విధంగా దేవుడు జార్జ్ ముల్లర్ గారి ఆర్ఫనేజ్ పరిచర్యను అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు. ఈ జార్జ్ ముల్లర్ గారి యవ్వన దశ అంతా కూడా చెప్పుకోదగ్గది కాదు, కానీ ఇతడు ఒక దొంగ, అబద్ధికుడు మరియు ఒక జోదగాడుగా ఉన్నాడు. 10 ఏళ్ల ప్రాయంలోనే అతడు తన తండ్రి వద్ద ఉన్నటువంటి ప్రభుత్వపు సొమ్మును దొంగలించడం మొదలుపెట్టాడు. అతడు 14 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు ఒకవైపు తల్లి చావు బ్రతుకుల్లో ఉంటే ఇతడేమో తన స్నేహితులతో కలిసి మందు కొడుతూ మద్యం సేవించి జోదమాడుతూ ఉండేవాడు. అప్పుడు ముల్లర్ గారి తండ్రి అతన్ని ఒక బైబిల్ కాలేజీలో చేర్పించాడు. అక్కడ అతనికి ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. అతడు ముల్లర్ని బైబిల్ తరగతులకు, చిన్న చిన్న ప్రార్థనా కూడికలకు తీసుకెళ్తూ ఉండేవాడు. అక్కడ మోకరించి దేవునికి ప్రార్థిస్తూ ఉన్న ఒక సహోదరుని చూశాడు. అప్పుడు తనకు కూడా రక్షణ అవసరమని గ్రహించాడు. వెంటనే ఈ జార్జ్ గారు తన ఇంటికి వెళ్ళి పడక గదిలో మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తన పాపములను క్షమించమని, తనను దీవించమని అతను ప్రార్థనలో వేడుకున్నాడు. వెంటనే మద్యం సేవించడం కానీ, దొంగతనాలు కానీ, అబద్ధాలు చెప్పడం కానీ ఆపేశాడు. తాను కూడా ఒక మిషనరీ అవ్వాలని కోరుకున్నాడు. దగ్గరలో ఉన్న చర్చిలలో క్రమం తప్పకుండా బోధించడం ప్రారంభించాడు. అలాగా ఇతర సంఘాలకు కూడా వెళ్ళటం, అక్కడ కూడా బోధించడం జరుగుతూ వచ్చింది. ఈ జార్జ్ ముల్లర్ గారు ఒక మంచి ప్రార్థనాపరుడని అతని జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి నిస్సందేహంగా చెప్పొచ్చు. గంటల కొద్దీ సమయాన్ని ప్రార్థించటలోనూ, బైబిల్ పఠించటలోనూ, దేవుని సన్నిధిలో గడపటానికి కూడా ఉన్నందువలన దేవునితో అతడు విశ్వాసముగా బలపడుతూ వచ్చేవారు. తరువాత అతడు ఒక సంవత్సరానికి 4 సార్లు పూర్తి బైబిల్ని చదవటం అలవాటుగా చేసుకున్నాడు. ఇంగ్లాండులో ఉన్నటువంటి 3వ క్రొత్త అనాథాశ్రమంలో క్రీస్తు శకం 1898లో మార్చి నెల 10వ తారీఖున తన తుది శ్వాసను విడిచిపెట్టాడు. బైబిల్ చదవడం ఎన్నో పర్యాయాలు పూర్తి చేసి రక్షించబడి ప్రార్థనాపరుడే సుదీర్ఘ సంవత్సరాలు ప్రభువు కొరకు బ్రతికి నేను దేవుని దృష్టిలో చిన్నవాడిననే తగ్గించుకున్నటువంటి జార్జ్ ముల్లర్ గారి యొక్క జీవితంలో నీకు స్ఫూర్తి తీసుకొనగలవా? అటువంటి స్ఫూర్తి నీకు అనుగ్రహించబడుతుందా? ఆ స్ఫూర్తి నీలో ఉండాలని, దేవునిలో బలపడాలని, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి ఇబ్బందుల్లోనైనా, చిక్కుల్లోనైనా, చింతల్లోనైనా నీ పరిస్థితిని మార్చి దేవుడు శక్తివంతులుగా చేర్చగలడని, దేవుని యొక్క సహాయం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుందని నమ్మి నువ్వు విశ్వసిస్తావని నేను ఆశపడుతూ దేవాతి దేవుని మహోన్నతమైన నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. పిల్లలు మంచి మిషనరీ స్టోరీ విన్నారు కదా జార్జ్ ముల్లర్ గురించి. మనం కూడా జార్జ్ ముల్లర్ లాగా దేవునికి ప్రార్థన చేస్తే మనకు అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. హలో చిల్డ్రన్, మరి ఈరోజు May 2 మనం ఎవ్రీ ఇయర్ May 2 లీజా బర్త్డే మరి మనకు వెకేషన్ బైబిల్ స్కూల్లో జరుపుకుంటున్నాం. మరి ఈ దినము May 2 లీజా బర్త్డే గుంటూరులో ఉంది, మనం నల్గొండలో ఉన్నాము, మీరు ఆన్లైన్లో వీక్షిస్తున్నారు. మరి ఒకసారి అందరం కూడా లీజాకి హ్యాపీ బర్త్డే చెప్దామా? అందరు చెప్పండి, హ్యాపీ బర్త్డే లీజా, గాడ్ బ్లెస్ యూ. మరి లీజా కోసం అందరం ప్రార్థన చేద్దాం. మహోన్నత కృపాసత్య సంపూర్ణ నీ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము లీజాకి ఇచ్చిన మరొక నూతన దయా కిరీటమును బట్టి నాయన మీకు వందనాలు. ఇంకా అనేకమైన దయా కిరీటాలు పొందుకోవడానికి ప్రభువా నీ కృప దయచేయండి ప్రభువా. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనంలో నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అని ప్రభువా వాగ్దానం ఇస్తున్న దేవుడు ప్రభా బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక ప్రభా. మీ ఆత్మ చేత బిడ్డను నింపి బలపరిచిన ఆయన మరి దేవకుమార్ గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మరి పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మ చేత ముందుకు నడిపించమని, మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ కూడా మరి ఆన్లైన్ లో ఉంచిన వారందరూ కూడా కామెంట్ బాక్స్ లో లీజాకి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
కదా 6th డే జాయిన్ అయ్యాడు కదా న్యూ టెస్టిమెంట్ బుక్స్ చెప్తాడు విందామా? ఓకే రూపు, ఈరోజు షాద్ నగర్ నుంచి క్రిస్సి అక్క జెస్సీ అక్క మన కోసం పాట పంపించారు. మనం కూడా నేర్చుకుందాం, ఓకేనా? ఇంకా హైదరాబాద్ నుంచి సామ్సన్ అన్న పంపించిండు. చూద్దామా? డన్. Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Timothy, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John. Jubilation. Thank you. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, జెంటిల్నెస్, ఫెయిత్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు వెనుకై వాడుకోవాలి. వాట్సాప్, మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమమై వాడుకోవాలి. నీ చెవిలో అది చెప్పనా నాయనా, గుర్తు చేయనా ఓకే పిల్లలు, 6th డే మరి వెకేషన్ బైబిల్ స్కూల్ని క్లోజ్ చేసుకుందాము. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. ఈరోజు కంఠత వాక్యం నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో
యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుకుంటారని వాక్యం అక్కడ ఉంటుంది. మరి 6 days వెకేషన్ బైబిల్ స్కూల్లో నేర్పించిన కంఠత వాక్యాలన్నీ కూడా రేపు మీరు వాయిస్ మెసేజ్ ద్వారా మాకు పంపించండి. చర్చెస్ ఓపెన్ అయిన తర్వాత మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. మీ యాక్టివిటీస్ కూడా ప్రజెంట్ చేయండి. మరి మీ యొక్క సాంగ్స్ అందరూ కూడా పాల్గొన్నారు, వాళ్ళందరూ కూడా ప్రైజెస్ ఉంటాయి. తప్పకుండా దేవుని నామం మహిమపరచబడటానికి అవకాశం ఉంటుంది. మరి అందరం కూడా రేపటి దినం ఫైనల్ డే. మరి చాలా మంది అంకుల్ ఆంటీ గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మరి కాంపిటీషన్స్ ఉంటాయి. మరి రేపు సండే లైవ్ సర్వీస్ మనకు ఉంటుంది. మరి వీటన్నిటిలో పాల్గొనటానికి దేవుడు కృప దయచేయునుగాక. అందరం తలలు వంచుకుందాం. మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణాన్ని పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇంతవరకు నాయన స్తుతి ఆరాధనలో ప్రభా ఈ యొక్క 6వ రోజు వెకేషన్ బైబిల్ స్కూల్ని ఆరంభం మొదలుకొని చివరి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీరు అధ్యక్షత వహించి ముందుకు నడిపించిన విధానమును బట్టి నాయన మీకు వందనాలు. ఈ దినం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి బిడ్డల్ని బట్టి తండ్రి మీకే మహిమ ఘనత స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా మీ ఉన్నతమైన మహిమ చేత నింపి బలపరిచిన ఆయన రేపటి దినం ఫైనల్ డే 7th డేలో మేమందరము కలుసుకునేంత వరకు మీ ఆత్మ చేత నింపి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి రేపటి దినం ఫైనల్ డే. మరి దేవుని సన్నిధిలో అందరం కూడా కలుసుకుందాము. మరి అప్పటి వరకు దేవుని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.